పరీక్షల పరీక్షలు అయ్యాక పెళ్లి చేసుకుందామన్నదని ప్రియుడే ఆత్మహత్య. పెళ్లి విషయంలో ప్రేమ జంట వాగ్వివాదం. ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకుందామన్న యువకుడు, పరీక్షలు అవుతున్నాయని ఇప్పుడే వద్దన్న యువతి, మనస్తాపంతో ప్రియుడి బలన్మరణం. మహబూబాద్ జిల్లా కురుయి ఘటన. వల్లపునేని శివకుమార్. ఇప్పటికిప్పుడు చేసుకొని ఏం చేద్దురా, ఏం చేద్దు ఇప్పుడు చేసుకొని? 18 ఏళ్ళు నిన్నే లేదో ఏం చేస్తావు? పోరి పట్టుకొని అటు తిరుగుతావు ఇటు తిరుగుతావు, 4 ముద్దులు పెడతావు, సంసారం చేస్తావు, తెల్లారి వరకు పోరానిగా అంటావు. ఇంకా ఇదే కదా, ఇంకా నీకంటే ఆ పోరేనా ఉన్నది, తెలివిపాడైంది ఆ పోరికి అంతో ఇంతో. ఇప్పుడు ఎందుకురా నాయన పరీక్షలు అయిపోయినాక చేసుకుందాం అంత అన్నది. ఇప్పుడు యుద్ధం చేయాలి పోరితో నువ్వు, అయ్యే వాళ్ళకు గోస మిగిల్చుడు. ఇవి సరిగ్గా మీసాలు కూడా రాలే పోరానికి. నీ పెళ్ళి చేసుకున్నాక తీరుతుంది ఇక తీట. అప్పుడు ఉంటుంది ఆట. కొత్తిమీర లేదు, ఉల్లిగడ్డ లేదు, మంచి నూనె అయిపోయింది, బియ్యం అయిపోయినాయి, ఉరికొచ్చి ముద్దులు పెట్టేదానికే నా పెళ్ళి చేసుకునేది. ఓ చీర లేకపోయా, ఓ బొట్టు బిల్ల లేకపోయా, తులం బంగారం కూడా కొనపోతే అప్పుడు ఉంటుంది ఆట. బంగారు జీవితం నాశనం చేసుకున్నాడు పోరాడు. దయచేసి ఇంటర్ పోరగాన్లు ఈ సినిమాలు చూసి పాడుగాకుర్రి. అంటే ఏ ఏజ్కైనా ఉంటుంది ఇది. మేము చదువుకున్న టైంలో గిట్నే ఉంటుంది. ఎవరైనా నచ్చిందంటే ఆ నచ్చిన మనిషి తప్పించి లోకంగా కనబడేది. చేసుకోవాల్సిందే, నాకు ఆ పిల్లే కావాలి అట్లుంటుంది. ఆ మొండి పట్టుదల ఉంటుంది, ఆ తెలిసి తెలియనితనం ఉంటుంది. దయచేసి ఇట్లాంటి పిల్లలతోటి తల్లిదండ్రులు కొంత మాట్లాడే ప్రయత్నం చేయండి. ఊకే ఆ ఫోన్లలో పట్టుకొని వానికి వాడే మురిచిపోతా అంటాడు. అదే సినిమా ఉన్నాయి కదా, దువ్వినదలనే దువ్వడం, అద్దిన పౌడరు అద్దడం, అద్దం వదలకపోవడం, ఇట్లుంటుంది. ఇక ప్రేమలో పడ్డప్పుడు మనమే చాలా అందంగా కనబడ్డట్టు పోరిట్లా నవ్వంగానే మళ్ళీ 10 సార్లు అద్దం చూసుకుంటాం. ఎందుకు నవ్వే మరి ఈ ముఖాన్ని చూసాను. వాళ్ళది కూడా అట్నే ఉంటుంది అనుకో అమ్మాయిల పరిస్థితి కూడా. కాకపోతే ఈ చిన్న వయసులో ఇప్పుడు సత్య ఏమొచ్చారా పిల్లగా. కురవి మండలం, ఉమ్మడి వరంగల్ జిల్లా కురవి మండలం ఇది. ఇప్పుడు ప్రస్తుతం మహబూబాద్ జిల్లా అయింది ఇది. కూరడు చూస్తేనే ముద్దుగా ఉండే దెబ్బకు చచ్చిపోయా. ఇప్పుడు ఆ పిల్ల మంచిగా ఉంటుంది, ఎవరినో చేసుకొని పోతుంది. వీళ్ళు పైకి వెళ్ళి చూడిగా ఆ పిల్ల పెళ్ళి చేసుకొని 4 పిల్లలకి అంటుంది. అబ్బా బతుకుంటే నేనన్నా అందును కదా ఈ 4 పిల్లలని. ఎందుకు చస్తానులు, దేనికి చస్తానులు? ఈ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల, ఈ పిల్లగాడు కాకపోతే ఇంకో పిల్లగాడు, అనవసరంగా చచ్చిపోయాను. పరీక్షలు అయ్యేదాకా ఓపిక పట్టలేకపోయినా, ఇప్పుడు ఈ నెల రోజులు కూడా ఓపిక పట్టలేకపోయినా. ఇక మీ తల్లిదండ్రులు ఎంత ఏడిస్తాను పాపం నిన్ను కన్నందుకు. మొత్తానికైతే పిల్లగాడు 18 సంవత్సరాల పిల్లగాడు ఆగమైపోయాడు. 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండేవి పోరగాళ్ళకు. 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండేవి. తెలిసి ఆ తెలియని ఆవేశం ఇది. తెలియని ఆవేశంలో పిల్లని చూడంగానే మైకంగా అమ్ముతుంది. ఆ మైకంలోనే నాకు పెళ్లి కావాలి. ఆగురా బిడ్డ చేరా అంటే ఆగటట్లేదు. ఈరోజే మనం పెళ్లి చేసుకుందామని అడిగితే వద్దు, నా పరీక్షలు అయ్యాక చేసుకుందాంలే అని ప్రేమించిన యువతి తన ప్రతిపాదనను తిరస్కరించిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాద్ జిల్లాలో మంగళవారం జరిగిన ఈ ఘటనలో వల్లపనేని శివకుమార్ 21 అనే యువకుడు బలన్మరణానికి పాల్పడ్డాడు. కురవి పోలీసుల కథనం ప్రకారం కురవికి చెందిన శివకుమార్ పెయింటర్గా పనిచేస్తున్నాడు. కేసముద్రం శివార్లోని ఒక తండకు చెందిన ఇంటర్ చదువుతున్న యువతి 20. శివకుమార్ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం సదరు యువతికి ఫోన్ చేసిన శశికుమార్ ఈరోజే మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామని పట్టుబట్టాడు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయని, పరీక్షలు పూర్తయ్యాక పెళ్లి చేసుకుందామని ఆ యువతి బదులిచ్చింది. ఈ విషయంలో ఇరువురి మధ్య వాగ్వివాదం జరగా ప్రియురాలు తన మాట వినలేదని శివకుమార్ మనస్తాపం చెందాడు. ఆపై కురివిలోని తన ఇంట్లోని ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. కేసు నమోదు చేసిన మంచి పని చేసినది, తప్పులేదు. 21 సంవత్సరాలే నీకు, ఆ పిల్లకి 20 సంవత్సరాలు. పెళ్ళి నువ్వే పెయింటర్వు, నీకే కూలికి పోతే వెళ్ళలేని బతుకు, మళ్ళీ ఆ పోరిని చేసుకొని ఆ పోరి జీవితం పాడిద్దామని చూసినావు. చాలా మంచి పని జరిగింది. కాకపోతే తల్లిదండ్రులకు కడుపు కొత్త మిగిలింది. సొంత పిల్లమే మొగని మాట వినేదిరా అంటే నీ లవర్ నీ మాట వింటుందా? ఆ పిల్ల మాట నువ్వు వినాలే. ఆ బుజ్జి తర్వాత పెళ్లి చేసుకుందాం అన్నది. ఎదురు చూడనుంటి అనవసరంగా ప్రాణాలు తీసుకుంటే మురుకులాగా. తల్లిదండ్రులకు కడుపు కొత్త మిగిలిస్తే ఏం లాభం?